నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈరోజు నేను తుమ్మలపెంట గ్రామానికి వచ్చాను. నా మనసుకు దగ్గరగా ఉండే మత్స్యకారుల్ని కలవడానికి వచ్చాను. వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఇంకా నాకు హుషారు పెరుగుతా ఉంది. ఇంకా బాగా కష్టపడాలనే ఆలోచన వస్తూ ఉంది. ఎప్పుడైతే చేసిన పనిని గుర్తుపెట్టుకుని మీరు కూడా అభిమానం, సంఘీభావాన్ని తెలియజేయగలిగితే దానివల్ల వచ్చే కిక్కే వేరు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు నేను చేసే పనికి సార్థకత కనపడుస్తూ ఉంది. ఆ సందర్భంగా మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున మా మత్స్యకారు సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, నేను ఇంతవరకు చూడలేదు, చాలా హుషారుగా బాగా మాట్లాడుతున్నాడు. గౌరవనీయులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకో పక్కన సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి నాగరత్నమ్మ, శ్రీమతి నాగరత్నం గారు ఇప్పుడే మాట్లాడాడు. సాయిబాబు ఆయన అనుభవం సముద్రం లేకపోయినప్పుడు నేను అవలంబించిన విధానాలు అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడితే చాలా క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి సాయిబాబు. మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మన రాష్ట్రంలో అనేక వృత్తులున్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. సముద్ర తల్లిని నమ్ముకుంటారు. అందుకనే మేము ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మలపెంటలో హామీ ఇస్తున్నా. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం మీ త్యాగాన్ని
ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. పడ్డాయా లేదా? పడ్డాయి. మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, ఫోన్ కూడా బాగా వాడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాను, 10,000 20,000 పెంచుతా అన్నాను. అందుకే పోయిన సంవత్సరం 1,21,433 మందికి ఇస్తే 243 కోట్లు ఇస్తే ఈసారి మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేసి 262 కోట్లు ఇచ్చాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీరు చిన్నప్పటి నుంచి మీ పెద్దవాళ్ళు కూడా సముద్రంలోకి ఏటకపోయేవాళ్ళు, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా మీకు సహాయం చేయాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని గురించి ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చూశాను మిమ్మల్ని. సముద్రంలో వేటగా నిలిచిపోతే పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే నేను ఆ రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 31 కేజీల బియ్యం వేట సమయంలో మీకు అందజేసిన వ్యక్తి నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఓసారి సముద్రంలో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వస్తే 1 రోజు 2 రోజులు కాదు, తుఫాను రాకుండా ముందు వచ్చిన తర్వాత కూడా సముద్రంలోకి పోలేరు. అందుకే 50 కేజీల బియ్యం సహాయాన్ని రెట్టింపు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 2014-15 ఆ రోజు మళ్ళీ ఆలోచించాను. 2000తో ప్రారంభించాను. 2016-17 మళ్ళా 4,000కు పెంచాను. 2019 10,000కు పెంచాను. అదే 5 ఏళ్ళు ఇచ్చారు తప్ప ఒక్క పైసా కూడా మీకు ఇవ్వలేదు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ 10,000 నుంచి 20,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను ఇక్కడతో ఆగడం లేదు. సముద్రం మీ పక్కనే ఉంది. సముద్రంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించి మిమ్మల్ని అందరినీ పేదరికం నుంచి పైకి తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నా. మామూలు కాదు, 1053 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీరం మన సంపద, మన బలం. లక్షలాది మత్స్య కార్మికులు జీవనోపాధి పైన ఆధారపడుతున్నారు. నేను అందుకే అక్వా పైన ఇంకొక పక్కన మీ ఆదాయం పైన శ్రద్ధ పెట్టాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14-19 మత్స్య సంపద ఉత్పత్తి 19.18% పెరిగింది. అదే కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, 19-24 మధ్యలో 4 రెట్లు పడిపోయింది. 5.43 మాత్రం అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత నిర్మాణ రంగం తర్వాత ఎక్కువ ఆధారపడేది మత్స్య సంపద పైనే మీరు ఆధారపడుతున్నారు. రాష్ట్రం ఆధారపడతా ఉంది. ఈరోజు మొత్తం దేశంలో 28% చేపలు ఎగుమతి చేస్తూ ఉంటే
దాంట్లో 38% మన రాష్ట్రం నుంచే చేస్తున్నాం. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 80% ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ సత్తా. అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంతలా రాష్ట్రానికి ఖ్యాతిని ఆదాయాన్ని అందించేలా చేస్తున్న మీకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఏదో పెద్ద పెద్ద అక్వా ఫార్మ్స్కే కాదు, నా మనసుకు దగ్గరుండే మత్స్య కార్మికులకి అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మెకనైజ్డ్ మోటరైజ్డ్ డీజిల్ పడవలకి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మెకనైజ్డ్ పడవలకి 3000 లీటర్లు, మోటరైజ్డ్ పడవలకి 300 లీటర్లు సబ్సిడీ అందిస్తున్నాం. 26, 27, 27లో 21,935 లీటర్లు మీకు అందించాం. దీనివల్ల మీరు చూస్తే 50 కోట్ల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చాం. ఇంకొక పక్క 3,256 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 షిప్పింగ్ హార్బర్లు, ఇంకో పక్క 8 ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం మీ రక్షణ కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే 4,550 ట్రాన్స్పౌండర్స్తో భద్రత కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున పడవలు కానీ వలలు కానీ మరణించినప్పుడు ఎక్స్గ్రేషియా కానీ సకాలంలో ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. జిల్లాకు జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది.
288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు సముద్రం ఉంది, మీ జీవితం మాత్రం మారలా. సముద్రం సంపద ఉంది, ఆ సంపద మనం ఉపయోగించుకోవాలా. చేపలు పట్టుకుంటున్నాం, కాదు గీదు అంటే ఉప్పు పండించుకుంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం, అదే సమయంలో కొత్త కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బులే డబ్బులు, డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకు పోతే మీరు సీవీడ్ బండిచ్చి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకొచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకొచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకొచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం. రెండోది, మీకుండే మెలకువలు. నన్ను సముద్రంలో పోతే పోలేను, నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను ఇంకొక కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్. ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలో రైస్ తినడం మానేశా. నేను తినేది ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. నేను చెప్పిన మాటలు విని మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకో పక్క ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చేపల బట్టే పిల్లలు చేపలతోనే ఉండిపోవడం మంచిది కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళు నెల్లూరు జిల్లాలోనే పుట్టారు. వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అన్ని చెరువుల్లో నీళ్లు పెట్టాను, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాను. రిజర్వాయర్లు నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. ఆ చేపలు అందుకుని అమ్ముకునే హక్కు మా మత్స్యకారు సోదరులకుంటే అది నిజమైన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం వద్దు, ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. ఇంకొక పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అవేర్ ఒక వ్యవస్థ పెట్టుకున్నాం. మత్స్యకారులందరికీ, వేటకు పోయే వాళ్ళందరికీ సమాచారం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టామంటే చేతుల పైకెత్తండి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, సెటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారో అది కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా బోట్లు వస్తే అది కూడా రికార్డ్ చేస్తుంది. అదే మరి సంపద ఎక్కడుందో అవన్నీ కూడా చూసి చేపలు ఉండేది ఇక్కడికి మనకి ఎప్పటికప్పుడు వస్తాయి. దీన్ని ఇంకా పగడ్బందీగా అమలు చేస్తాం. ఒక పక్క మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఇంకో పక్క ఎక్కడ చేపలున్నాయో చెప్పగలిగితే మీరు ఈజీగా పట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని నేను అక్వా కల్చర్ని ఎక్కువ అభివృద్ధి చేయాలని, మా మత్స్యకారులకి ఎక్కువ ఊత ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వా కల్చర్ ఫామ్ పెట్టుకోండి. నేను పూర్తిగా సహకరిస్తాను. అవసరమైతే ప్రత్యేకమైన రాయితీలు ఇస్తాం. ఈరోజు రాష్ట్రంలో అక్వా కల్చర్కు ₹1.50 కరెంటు సరఫరా చేస్తున్నాం. ఇంకో పక్కన అక్వాలో రాష్ట్రంలో సాగేదానికి 50,000 కనెక్షన్లు ఇచ్చాం. దీనికోసం 803 కోట్ల రూపాయలు 24-25 సబ్సిడీ ఇస్తే ఈ సంవత్సరం 843 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నేను ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు నేను ఏ రంగాలలో అభివృద్ధి అవుతామో, ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ నేను శ్రద్ధ పెడుతున్నా. ఇంకో పక్క 1924 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక పీడ కళ, విధ్వంసం, ఎక్కడా పని కాలేదు. నేను అడుగుతున్నా, ఆ 10,000 తప్ప ఒక్క పైసా మీకు వచ్చిందా? ఒక్క అభివృద్ధి అయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదంటే చేతుల పైకెత్తండి.
వాళ్ళు చేసిన విధ్వంసం నాకు 23 నెలలు పట్టింది. ఆ రోజు నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురం ఆలోచించి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. మీ అందరిని ఆదుకుంటానని చెప్పాను. ఆ రోజు మేము చెప్పింది రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 సక్రమంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చాను. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 24 లక్షల మందికి ఉద్యోగాలు, విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయో దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమ ఉంది. డిఫెన్స్, డ్రోన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. మీరు ఎప్పుడూ ఆలోచించుండరు. మీ ఇంటి ముందనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితిని ఆలోచించారా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఈరోజు మత్స్యకారులందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా 78,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ ఇస్తే మీకు అదనంగా 20,000 రూపాయలు ఇచ్చి 98,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తాం. మీ ఇంటి పైన, మీ పొలం దగ్గర మీరు పెట్టుకోగలిగితే, పొలంలో అయితే ఉచితంగా 5 HP అయితే 5 కానీ ఇంకా పైననే ఇస్తాం. ఇది చేసుకోగలిగితే ఇంకా ఇబ్బందే రాదు. నిన్నే చూశాను. నేను చిన్నప్పుడు ఎక్కి డ్రైవ్ చేసేవాడిని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. నిన్ననే దానికి మళ్ళా వాళ్ళు వచ్చి మన తిరుపతిలో 18 నెలల్లో బుల్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రభుత్వం బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. నేను ఎక్కడ మామూలుగా ఆలోచించడం లేదు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ మాట్లాడాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ అడిగాను మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ డబ్బులు వచ్చాయని. మీ ఫోన్ చూసుకొని మా డబ్బులు పడ్డాయని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పని కావాలన్నా వేరే దగ్గరికి పోయే పనే లేదు. అన్ని పనులు మన మిత్ర, మీ ఫోను, వాట్సాప్ గవర్నెన్స్. అవునా కాదా? నేను అందుకే అధికారులు కూడా పిలిపించాను. వాళ్ళందరినీ కూడా బాగా చేసిన వాళ్ళని మనం అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చేయకపోతే చెప్దాం, బాగా పనిచేయమని గుర్తు చేద్దాం. అది ఈ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం డిఎన్ఏలో బీసీలు ఉన్నారు. మీది పార్టీది 4 దశాబ్దాల అనుబంధం. మీ అభివృద్ధికి, గౌరవానికి, రాజ్యాధికారానికి తిరుగులేని సంకల్పంతో పనిచేస్తున్నాం. ఒక మత్స్యకారులే కాదు, అందరిని ఆదుకోవడానికి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. దేవాలయ నిధుల్లో నిర్వహిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకి 25,000 ఇస్తున్నాం. మద్యం పాలసీలో భాగంగా ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళకి 10% షాపులు ఇచ్చాం. వడ్డీర వృత్తి, రాళ్లు కొట్టే వృత్తి ఉంటే మైనింగ్ లీజులో 15% వాళ్ళకి పెట్టాం. ఇలాంటివే కాకుండా ప్రత్యేకంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, మత్స్యకారులు కూడా ఇల్లు కడితే చేపలు కూడా ఎండబెట్టుకోవాలి కాబట్టి ఇంటికి అదనంగా డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస వస్తువులు కల్పించే బాధ్యత మాది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మీరు అభివృద్ధి కావాలి, బీసీల్లో ఐకమత్యం రావాలి.
అట్లా కాకుండా ఏ వర్గానికి ఆ వర్గం విడిపోతే దానివల్ల మీరు నమ్ముకున్నటువంటి పార్టీకే నష్టం జరుగుతుంది. బీసీలంతా 45 ఏళ్లుగా తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు, ఆదరించారు, అభిమానించారు. మీకు మేము రుణపడున్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకే ఈరోజు తుమ్మల పెంట నుంచి ఈరోజు చెప్తున్నా, ఈ తీర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తాం. 15 కిలోమీటర్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేశాం. 787 స్ట్రీట్ లైట్స్ అమర్చాం. 2462 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1452 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చాం. 2 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో పరిశ్రమల కేంద్రంగా అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయంపట్నం పూర్తవుతుంది. దగదర్తి ఎయిర్పోర్టు మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది, అల్యూమినియం క్లస్టర్ వచ్చింది, గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక విషయం అడిగారు. 25 మత్స్యకారుల గ్రామాలను కనెక్ట్ చేస్తూ మెటల్ రోడ్డు కోరారు. 6,27,00,000 శాంక్షన్ చేస్తున్నాం. ఇంకో పక్కన డీసిల్టింగ్ ఆఫ్ నార్త్ బకింగ్హామ్ కెనాల్ కి 6.9 కోట్ల ఇది కూడా శాంక్షన్ చేస్తాం. దీన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ గా క్రియేట్ చేస్తాం. ఇంకో పక్క ఇక్కడ 220/123/33 KVA సబ్స్టేషన్ కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ చూసినప్పుడు R&B రోడ్ని రామాయంపట్నం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి కనెక్టివిటీ కావాలన్నారు. నేషనల్ హైవే కావాలన్నారు. ఇది కూడా రాసి శాంక్షన్ చేపిస్తాం. ఇది కాకుండా నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ అభివృద్ధి చేద్దాం, కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కడో పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనపైన పడింది. ఎరువుల ధరలు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి, ఆయిల్ ధరలన్నీ మండుతున్నాయి, గ్యాస్ కూడా దొరికే పరిస్థితి లేదు. దీనికోసం మనందరం నా దేశం నా బాధ్యత కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పారు, 7 ప్రిన్సిపల్స్ పెట్టారు. ఎవరైనా పనిచేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి. 2, ఏదైతే బంగారు కొనుగోలు చేయడం తగ్గించాలి. ఎందుకంటే నిల్వలు లేవు. బంగారు కొంటే మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతాయి. 3వది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడదాం. మనిషికి ఒక కారు వేసుకొని పోతే లేనిపోని పెట్రోల్ అంతా అయిపోయి బాధ వస్తుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే రైలు కానీ ట్రైన్ కానీ ఇవే వాడదాం. వంట నూనెలు తగ్గించుకోవాలి. పామాయిల్ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి ప్రమాదం. తగు మోతాదులో వాడాలి. మీ అందరికీ ఒక సమస్య కూడా ఉంది. ఇక్కడ సముద్రం పక్కన ఉంటారు. ఈ ఉప్పంతా కూడా మీకు తెలియకుండా మీ శరీరంలోకి పోతా ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తూ ఉంది. తొందరలోనే
సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చి మీ ఆరోగ్య సమస్యలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి పోదాం. చేపలు కూడా ప్రకృతి సేద్యానికి పోదాం. ఇప్పుడు సీవీడ్ కూడా మనం కానీ మన రొయ్యలకేస్తే బ్రహ్మాండంగా తింటున్నాయి. ఫీడ్ కాస్త తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి నూతన విధానాలతో ముందుకు పోదాం. రెండోది, విదేశ ప్రయాణాలు తగ్గించి, టూరిజం తగ్గించి, విదేశస్తులే భారతదేశానికి వచ్చేట్టుగా, మన బీచ్లకు వచ్చేట్టుగా, మన సముద్ర అందాలను చూసే విధంగా మనం తయారు చేసుకుందాం. ఇక్కడ బ్రహ్మాండమైన బీచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే బీచ్లు ఎక్కడా ప్రపంచంలో లేవు. మీరందరూ సహకరిస్తే ఇక్కడంతా బీచ్ రిసార్ట్స్ తొందరలోనే వస్తాయి. విదేశస్తులు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్ళని ఎక్కించుకొని సముద్రంలో ఒకసారి తిప్పి డబ్బులు సంపాదించే రోజులు దగ్గరలో ఉన్నాయని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అయితే ఇవన్నీ చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీరు ఆనందంగా ఉంటారు. అదే నా ఆలోచన, నా ధ్యేయం. కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా? గొడ్డలి పార్టీ అర్థమైంటే చేలు పైకెత్తండి. మీరు చూస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం. ఈ రోజు నేను తుమ్మల పెంటకు వచ్చినప్పుడు చూసిన అభిమానం రాష్ట్రం అంతా వెల్లువిరుస్తా ఉంది. స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అందుకే నేను చెప్పిన 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, జీరో టాలరెన్స్. ఈ రోజు నేను చెప్తున్నా, ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి మళ్లీ తప్పించుకోలేరు, రావద్దని హెచ్చరిస్తున్నానని మరొకసారి హామీ ఇస్తున్నా. 2, ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేస్తున్నాను. 60% సబ్సిడీ ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు ఈజీ ఇన్స్టాల్మెంట్లో పెట్టి మీ ఆదాయం నుంచే కొంత కట్టుకుంటే సరిపోయేట్టుగా ఏర్పాటు చేస్తా. 3 సముద్రం సంపదలకు వరం, సీవీడ్ కల్టివేట్ చేస్తాం. మా ఆడబిడ్డలు మగవారితో సమానంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే మార్గం నాది. 4, ఈ సముద్రం మా మత్స్యకారులకు సొంతం. మీ సాహసాలకి ఈ సముద్రమే ఒక వేదిక. అందుకే ఆలోచిస్తున్నాను, మీ ఆదాయం ఎట్ట పెంచాలనో, పోర్ట్స్ కానీ, డిఫెన్స్ కానీ, టూరిజం కానీ, ఎందులో అయినా సరే
మా మత్స్యకారుల ఆడబిడ్డలకి మగవాళ్ళకి పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా, స్కిల్స్ నేర్పించి మీ ఆదాయాన్ని ఇప్పుడు సూపర్ 6 ఇచ్చా, 20,000 వచ్చా, 20,000 నుంచి 60,000 ఆదాయం ఎట్టు వస్తుందో, 60,000 నుంచి 2 లక్షలు ఎట్టు వస్తుందో, సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా ముందుకు రావడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అందుకే మళ్ళా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందా? అర్థమైంటే చేలు పైకెత్తండి. నాతో కలిసి పనిచేస్తారా అని అడుగుతున్నా. మళ్ళీ అప్పుడప్పుడు ఏమైనా ఆలోచనలు బయట వాళ్ళు వచ్చి ఎగబెడితే మోసపోవడాలు, మళ్ళీ వైకుంఠ పాడి చేయిద్దండి. నేను పైకి తీసుకెళ్లడం, మళ్ళా మీరంతా కూడా కిందికి తీసుకురావడం. నేను సీవీడ్ అన్నాను అంటే సముద్రపు నాచు. సముద్రపు నాచు చాలా విలువైనది. రేపు రాబోయే రోజుల్లో మనం వాడే మందుల్లో కూడా దీన్ని కలిపే అవకాశం ఉంది. మన చేపలకు పెట్టే అవకాశం ఉంది, ఎరువులకు వాడే అవకాశం ఉంది. మామూలు కెమికల్స్ వేస్తే ఆరోగ్యానికి హానికరం. ఈ నాచుగాని సముద్రపు నాచు వేసి కానీ తయారు చేసుకుంటే నేచురల్గా ఉంటుంది. ఇది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు పనులన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయా లేదా? మా ఫోన్లు మీ అందరికీ వస్తున్నాయా? పెన్షన్ ఇవ్వంగానే నేను టెక్నాలజీతో ఆడిట్ చేస్తున్నా. అది అవ్వంగానే ఒక IVRS మెసేజ్ పంపిస్తున్నానా? వస్తున్నాయా ఫోన్లు మీకు? అవన్నీ ఇప్పుడు లెక్క పెట్టా. నేను ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ని అభినందిస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో సాటిస్ఫాక్షన్ లెవెల్ హైయెస్ట్ ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. దానికి కారణం జిల్లా అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ మీరు చూస్తే దగ్గర మా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు మా ఆఫీసర్లంతా? ఈ సైడ్ ఉన్నారు. ఈ సైడ్ ఆఫీసర్లంతా ఉన్నారు. నేను అందరినీ కూర్చొని పెట్టాను. మేమందరం మీకు సేవకులం, నాతో సహా సేవకులు తప్ప పెత్తందారులం కాదు. మీరు మమ్మల్ని ఎంపిక చేశారు. నేను ఒక టీం లీడర్గా పనిచేస్తున్నా. ఒక పక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క అధికార యంత్రాంగం, మూడో పక్క మీకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా, ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా. అయితే ఈరోజు ఒక జవాబుదారీతనంతో పనిచేయాలని ఆలోచించాను. అందుకని బాగా పనిచేసిన అధికారుల్ని మీ ముందరనే అభినందిస్తున్నాను. బాగా పనిచేయని అధికారులుంటే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ సున్నితంగా చెప్తున్నా, వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సిస్టంలో లోపాలుంటే అవన్నీ కరెక్ట్ చేసే బాధ్యత మంత్రులది, అధికారులది. అధికార యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మీరు మెచ్చే విధంగా ఆ పనులు నెరవేర్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. అందుకే ఇక్కడ చూస్తే ఇరిగేషన్లు అయితే రాష్ట్రానికంటే ఎక్కువ బాగా ఉంది. 12.5% రాష్ట్రం కంటే బాగుంది. దానికి కారణం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. ఒకప్పుడు ఒకే పంట, ఇప్పుడు 2 పంటలకు ఇచ్చాం. రీసర్వే ఇరిగేషన్ అభినందిస్తున్నా. ఉంటే ఇక్కడ లేచి నిలబడండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1 by 1 దగ్గరలో ఉండండి, పైకెక్కండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అభినందిస్తున్న. గట్టిగా చప్పట్లు కూడా మీరు కూడా చెప్పండి. రేపు రాబోయే 60%, 80% కావాలి.
ఓకే. రీసర్వే 72.2%. మొత్తం మీరు చూస్తే 12% రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మూడోది ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్. రాష్ట్రం కంటే 10.3%తో 70% వచ్చారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వీళ్ళు కాకుండా ఫైర్ ఎన్ఓసి రాష్ట్రం కంటే వీళ్ళు 8.8% ఎక్కువ ఉన్నారు. 88% మీ అభిమానాన్ని చూరగొన్నారు. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 8% ఎక్కువగా వచ్చారు. అంటే 69%లో ఉన్నారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. గట్టిగా